పుస్తకాలు 39, కొత్త నిబంధన పుస్తకాలు 27, కొత్త 46, పాత నిబంధన పుస్తకాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, ఋతు, న్యాయాధిపతులు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి నవగ్రంథములు, రెండవ నవగ్రంథములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పర్వణీకము, యెషయా, ఇర్మీయా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జెకర్యా, మలాకి. కొత్త నిబంధన పుస్తకాలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ, రెండవ కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, మొదటి తెస్సలోనికీ, రెండవ తెస్సలోనికీ, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యూదా, ప్రకటన గ్రంథము. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 2వ అధ్యాయము చూస్తున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, మహాసములు పురుషులతో కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాంతము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీతికారుల యొద్దను నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చీడలకై సఫలమగును. దుష్టులు అలాగ ఉండక దాని చెట్లకు పుట్టు వలె నుండును. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను ఎరుగరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ఆమేన్. కీర్తన 23 చూస్తున్నాను. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. పచ్చిగొర్రెల చోట్లలో ఆయన నన్ను పరిణయించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. దయాకరమైన లోయలో తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు. దయాకరమైన లోయలో నేను సంచరించినను, ఏ అపాయములకు భయపడను. నీవు నా తోడుగా ఉన్నావు. నీ దుర్గకర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచి ఉన్నావు. గొర్రెతో నా తల అడ్డిన్నావు. నా ఇంటి నీటి పోలుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసముండును. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 91 చూస్తున్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి వీరుడు, విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయదుర్గము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని నేను యెహోవాను చూస్తున్నాను.